I would like invite to senior wellness coach, Mrs. Manusri madam. Please welcome madam. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఈరోజు రిజల్ట్స్ కూడా మంచిగా ఉన్నాయి. కొద్దిగా టెక్నికల్ ఇష్యూ నడుస్తుంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం కోఆపరేట్ చేసుకుంటే బెటర్ వేగా మనం ముందుకెళ్ళొచ్చు. కొంచెం మంచి రిజల్ట్ కూడా ఆదిలక్ష్మి సార్ వాళ్ళ మేడం వాళ్ళ క్లబ్ నుంచి చాలా యంగ్ ఏజ్ లోనే న్యూట్రిషన్ అడాప్ట్ చేసుకోవడం అనేది చాలా మంచిది కూడా. ఇప్పుడు జెన్సీ పిల్లలందరికీ ఇప్పుడు ఇప్పుడు మేము ఒక ఏజ్ లోకి వచ్చేసాము. మా పిల్లలకి మేము ఇప్పటికి కూడా ఆల్మోస్ట్ 4 ఇయర్స్ నుంచి ఉన్నప్పటి నుంచి పిల్లలకి ఇస్తున్నాము. సో జనరేషన్ చాలా హెల్దీ వేలోకి తయారవుతుంది అనమాట, మంచి వేలో ఉన్నప్పుడు. ఈరోజు టాపిక్ వచ్చేసి డిస్క్లైమర్. ముందుగా హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ అనేవి వ్యాధిని నిర్ధారిస్తాయి, నయం చేస్తాయి, క్యూర్ చేస్తాయి. మేము డాక్టర్స్ ఇట్లా ఎక్కడ హామీలు ఇవ్వట్లేదండి. వీఆర్ వెల్నెస్ కోచెస్, ట్రైన్డ్ వెల్నెస్ కోచెస్, సర్టిఫైడ్ వెల్నెస్ కోచెస్ అన్నమాట. ప్రతి ఒక్క రిజల్ట్ కూడా వాళ్ళ ఇండివిజువల్ ఇమ్యూనిటీని బట్టి, ఇండివిజువల్ ఫుడ్ని బట్టి వాళ్ళ డిపెండ్ అయి ఉంటుంది రిజల్ట్ అనేది. ఓకేనా. ఈ రోజు వచ్చేసి టాపిక్ వచ్చేసి రెస్పిరేటరీ సిస్టమ్ గురించే, నథింగ్ బట్ ఆస్మా గురించి. లంగ్స్ అంటే మెయిన్ గా సఫర్ అయ్యేది ఈ సీజన్ లో, ఈ వింటర్ సీజన్ లో ఎక్కువ చాలా మందిలో ఆస్మా అనేది, వీజింగ్ అనేది, కాఫింగ్ అని, కాఫ్ రావటం కానీ, కోల్డ్ అంటే ఎక్కువ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువ వస్తున్నాయి బయట. పొల్యూషన్ వల్ల అవ్వచ్చు, ఫాగ్ వల్ల అవ్వచ్చు, పొగ మంచు వల్ల అవ్వచ్చు, వాళ్ళు తీసుకునే ఆహారపు అలవాట్ల వల్ల అవ్వచ్చు. ఓకేనా. ఈరోజు టాపిక్ లంగ్స్ గురించి. లంగ్స్ లో మెయిన్ మనం సఫర్ అయ్యేది ఆస్మా గురించి కాబట్టి ఈ టాపిక్ ని కవర్ చేయబోతున్నాను. ఓకే. ఇక్కడ చూడండి, అసలు మనకి రెస్పిరేటరీ ట్రాక్ అనేది ఇలా ఉంటుంది, అంటే లంగ్స్ అనేవి ఇలా ఉంటాయి. ఇక్కడ రెండు ఉన్నాయి కదా, రెండు లైన్స్ లా ఉన్నాయి కదా. ఈ రెండు లైన్స్ లో ఒక లైన్ వచ్చి ఫుడ్ పైప్, ఓకేనా, ఈసోఫేగస్ అంటారు. ఒక పైప్ వచ్చేసి విండ్ పైప్. విండ్ అంటే గాలి, గాలి గొట్టం ఒకటి, ఫుడ్కి వెళ్ళే గొట్టం ఒకటి, రెండు గొట్టాలు కలిసి ఉంటాయి అన్నమాట. ఓకేనా. కలిసి ఉండి ఒకటే తర్వాత రెండు గొట్టలు ఆనుకొని ఆనుకొని అంటే ఇట్లా వి షేప్ లో ఉంటుంది. ఒకటేమో ఫుడ్ పైప్, ఒకటేమో విండ్ పైప్. ఈ ఇక్కడ వరకు ఒక చూడండి, ఇది మనము ముక్కు నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ముక్కులో నీళ్ళు వెళ్ళాయి అనుకోండి, నోట్లోకి వస్తాయి రావా? వస్తాయి. ఏదైనా మీకు పొరమాలింది అనుకోండి, తినేటప్పుడు ఏదైనా పొరపోయింది అనుకోండి, ముక్కులోకి తంతుంది ఘాటు, ఏదైనా కారం కానీ తగిలినప్పుడు కదా. ఈ రెండు పైపులు ఇట్లా జాయింట్ అయి ఉంటాయి ఇక్కడ. ఓకేనా. ఇట్లా జాయింట్ అయ్యి ఒక పైప్ ఏమో వెనక నుంచి స్టమక్ లోకి వెళ్ళిపోతుంది, ఫుడ్ పైప్. ఒక ఒక పైప్ ఏమో ముందు నుంచి ఇలా జాయింట్ అయి ఉంటాయి, ఇలా వచ్చి ఒక పైప్ ఏమో లంగ్స్ లోకి వస్తుంది అనమాట. ఓకేనా. 2 పైప్స్ జాయింట్ అయి పక్క పక్కనే ఉంటాయి. ఓకేనా. ఈ ఈ పార్ట్ లో మనకి వి లాగా ఉంటుంది, అంటే ఏంటి, రెండు జాయింట్ అయి ఉంటాయి. ఇక్కడ మనం వై షేప్ రాస్తాం కదా, XYZ లో వై ఎలా రాస్తాము, సేమ్ అలాగే ఇలా ఉంటుంది. ఓకేనా. ఒక పాయింట్ లో రెండు పైపులు జాయింట్ అయి ఉంటాయి. ఓకేనా. ఈ జాయింట్ అయిన చోటే మనకి రెగ్యులర్ గా మనము అన్నం తినేటప్పుడు మాట్లాడద్దు, లేదంటే ఎక్కువ కారం తినేటప్పుడు మనము కొంచెం ముందు వాటర్ తాగిన తర్వాత రైస్ తినాలని చెప్తారు కదా, పొరమాలుతుంది, పొరబోతుంది అంటారు, దగ్గు వస్తుంది కదా. ఇక్కడ మనకి ఒక ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది, ఇట్లా వై షేప్ అని చెప్పా కదా. ఈ వై షేప్ లో ఈ సెంటర్ పార్ట్ ఏదైతే ఉందో అక్కడ ఒక చిన్న ఫ్లాప్ అంటే ఎట్లా చెప్పాలి, చిన్న బాటిల్ మీద క్యాప్. ఓకేనా. ఇట్లాంటి క్యాప్ లాగా ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది చోకింగ్ జరుగుతుంది. చోకింగ్ అంటే ఏంటంటే ఆ చోకింగ్ అంటే ఎట్లా చెప్పాలి, పొరబోవడం, పొరపోయింది అంటారు కదా, తినేటప్పుడు దగ్గు వచ్చేస్తుంది ఉన్నట్టుండి, ఒక్కసారి తంతుంది బయటికి, మెతుకులు కానీ ఏదన్నా. ఈ పార్ట్ లో ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. ఈ స్ట్రక్చర్ ఏం చేస్తుందంటే మనం తీసుకునే ఆహారమా వీళ్ళు గాలి పంపిస్తున్నారా చూస్తుంది. అంటే ఏంటి, ఇప్పుడు నేనున్నాను, ఇన్హేల్ చేశాను, గాలి తీసుకున్నాను. ఈ గాలి తీసుకునే క్రమంలో అన్నం తినేటప్పుడు అది ఆటోమేటిక్ గా జరుగుతుంది. బాగా గమనించండి, రెండు ఒకసారి చేయలేము. అన్నం తింటూ అట్లా తినలేము. అర్థమైందా? ఎందుకంటే ఆ రెండు పైపులు మర్జ్ అయి ఉంటాయి. ఓకేనా. ఇక్కడ ఈ ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్ ఒకటి ఉంటుంది, ఒక చిన్న, ఇక్కడ మీకు పిక్చర్ లో చూపిస్తాను ఇది. ఓకేనా. ఇది వైలా ఉంది కదా, ఉల్టా వైలా ఉంది. ఇక్కడ ఏమవుతుందంటే ఈ పైప్ కనెక్షన్, ఈ కనెక్షన్కి వెళ్లే ముందు మనకి, ఇదిగోండి ఇది, ఈ పైప్కి వెళ్ళే కనెక్షన్ ముందు ఉంది కదా, అక్కడ చిన్న క్యాప్ లాగా ఉంటుంది. క్యాప్ అంటే ఒక బాటిల్ మీద క్యాప్ ఇట్లా గట్టిగా ఇట్లా
టప్ అంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ఇదేం చేస్తుందంటే మనం ఏదన్నా అన్నం తిన్నా లేదంటే మనం మాట్లాడుతూ అన్నం తింటాము, నవ్వుకుంటూ సినిమా చూస్తూ అంటే మైండ్లెస్ ఈటింగ్ చేస్తాం. అలాంటప్పుడు ఆ మెతుకులు కానీ కారం పలుకులు కానీ ఎనీథింగ్ ఆ ఫ్లాప్ మీద పడినప్పుడు లంగ్ లోకి వెళ్లకుండా ఆ ఫ్లాప్ ఏం చేస్తుందంటే ఇట్లా కొడుతుంది. క్యాప్ ఇట్లా మనము కాయిన్ ఎగరేస్తాం కదా, 1 రూపీ కాయిన్ ఎలా ఎగరేస్తాం, ఇలా ఎగరేస్తాం కదా, అలాగా ఈ మెతుకు కానీ ఏదైనా పడినప్పుడు ఒక్కసారి గట్టిగా కొడుతుంది. కొట్టినప్పుడు మనకి ముక్కుకు తగులుతుంది. ఓకేనా? ఎందుకు? ఫస్ట్ వచ్చేది నోట్లో కన్నా వస్తుంది మెతుకులు అడ్డము, లేదంటే ముక్కు దగ్గరకు వస్తుంది. ఎందుకంటే లంగ్ లోకి మెతుకులు వెళ్ళడానికి కానీ ఏదన్నా ఫుడ్ ఐటమ్ వెళ్ళడానికి కానీ ఈ లంగ్ తయారు చేయబడలేదు. మనం తిన్న ఫుడ్ వెళ్ళడానికి ఏంటి, స్టమక్ తయారు చేయబడింది. స్టమక్ ఈజ్ మేడప్ టు డైజెస్ట్ ద ఫుడ్. ఓకేనా? లంగ్స్ ఆర్ మేడప్ టు క్లీన్ ద ఆక్సిజన్, క్లీన్ ద ఎయిర్ కదా. మనం తీసుకునే గాలిని క్లీన్ చేయడానికి లంగ్స్ ఉపయోగపడుతున్నాయి. స్టమక్ ఎందుకు ఉపయోగపడుతుందంటే మనం తీసుకున్న ఆహారాన్ని అరిగించడానికి. ఎప్పుడైతే మనము ఏదైనా ఫుడ్ ఐటమ్ తీసుకున్నప్పుడు ఈ ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్ ఏం చేస్తుందంటే గట్టికి కొడుతుంది, అదే మనకి పొరమాలుతుంది. ఉన్నట్టుండి కారం నశానానికి ఎక్కిందిరా, అబ్బో ఇంత ఘాటు తగిలిందిరా అంటాము. ఇంకా ఊపిరి ఆడదు, దగ్గు వచ్చేస్తుంది, తుమ్ములు వచ్చేస్తాయి. చాలాసార్లు గమనించి ఉంటారు. ఎందుకు ఇది ఒక్క పాయింట్ ని ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే, మా ఫ్రెండ్ వాళ్ళ బాబు, చిన్న బాబు, 3 ఏళ్ల బాబు, చాలాసార్లు చెప్పాను నేను కాల్లో. నేను ప్రతిసారి ఆస్తమా టాపిక్ వచ్చినప్పుడు చెప్తాను. పిల్లలకి ఫంక్షన్స్ లో స్కూల్ ఫంక్షన్స్ లో లడ్డు కానీ అట్లా పెడతారు కదా, లడ్డు పెడితే ఆ బాబుగా తినేశాడు, గబగబా తినేశాడట. చిన్న బాబు, 3 ఏళ్ల బాబు. వాళ్ళ ఇల్లు ఇక్కడ పక్కనే స్కూల్. మనం చిన్నప్పుడు ఏం చేస్తాం, పిల్లల్ని దగ్గర వేసుకుంటాం. వాడు దూరంగా వెళ్తే ఏడుస్తాడేమో, అమ్మకే ముందు ఏడుపు వస్తుంది, నాన్నకు కూడా ఏడుపు వస్తుంది. ఆఫీస్ లో పని చేసుకోలేము, పిల్లల మీద కేరింగ్ ఎక్కువ ఉంటుంది ఫస్ట్ బేబీ మీద. మనం ఏం చేస్తాము, దగ్గర వేసుకుంటాం. స్కూల్ కిండర్ గార్టెన్ అంతా అలా వేసుకొని ఆమె కిటికీలో చూస్తూనే ఉందంట. అసెంబ్లీలో అందరికి లడ్డు పెట్టారంట, జనవరి 26 ఏదో సంథింగ్. ఆ లడ్డు తిండము ఆ బాబుకి ఒక్కసారి లడ్డు ముద్ద పెట్టేసుకున్నాడు. దానివల్ల చిన్న నాళం కదా ఇది, ఊపిరి అందక లంగ్ లోకి వెళ్ళిపోయింది. అబ్బాయికి ఊపిరి ఆడకపోతే అక్కడ తెలిసిన టీచర్, కొంచెం ఏదో నాలెడ్జ్ ఉన్న టీచర్ ఉల్టా తిప్పింది బాబుని. ఎప్పుడు కూడా చూడండి, చిన్నపిల్లలు ఏదన్నా కాయిన్ తిన్నా ఏదన్నా మాట్లాడుతూ తినేస్తారు చూడండి, అలాంటప్పుడు మనం తొందరగా వాళ్ళని ఉల్టా చేయాలి. అంటే ఎట్లా, కాళ్ళు పైకి పట్టుకొని బిడ్డని ఇలా ఎత్తాలి. అప్పుడు ఓపెన్ అవుతుంది, నోట్లోకి పడిపోతుంది. ఎందుకంటే నోరు పెద్దది, చాలా పెద్దగా ఉంటుంది. మనము ఓపెన్ చేస్తే కనుక నోరు చాలా పెద్ద, ముక్కులోంచి రాదేది కూడా నోట్లోంచి వచ్చేస్తుంది. అలాంటి టైంలో ఆ బాబుకి లంగ్ లోకి వెళ్ళిపోయింది. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, మిల్లీ సెకండ్ లోనే చనిపోయాడు ఆ బాబు, రక్తం గక్కి. ఎంత సౌండ్ అంటే వాళ్ళు అంత రిచ్ ఫ్యామిలీ. ఆలోచించారా ఆరోగ్యం ఎంత మనల్ని ఎక్కడికి తీసుకుని వెళ్తుందో. అంటే మనం తీసుకునే ఆహారంలో కూడా హరి ఉండకూడదు. చాలా మంది తినేటప్పుడు గబగబ తింటారు, టీవీ చూస్తూ తింటారు, అంత ఉంది. ఇక్కడ ఈ 2 పైపులు కలిసే ఆ ప్లేస్ గురించి చెప్పా. ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే ఆస్తమా. ఈ లంగ్స్ దేనికి మనకి క్యారీ ఫార్వర్డ్ చేస్తాయంటే ఓన్లీ ఎయిర్ ప్యాసేజ్ ని క్యారీ ఫార్వర్డ్ చేస్తాయి. అంటే ఇక్కడ చూడండి, మనము లంగ్స్ ప్యూర్ గా ఉంచుకోవాలి అంటే, లంగ్స్ అనేవి క్లీన్ గా హెల్దీగా ఉంచుకోవాలంటే ఎలాంటివి అవాయిడ్ చేయాలి, ఎలాంటి ఫుడ్ తినాలి, ఎలాంటి లైఫ్ స్టైల్ ఉండాలనేది టాపిక్. ఇప్పుడు లంగ్ ప్రాబ్లం ఉన్నా లేదంటే కఫ్ ఉన్నా, ఈ మెయిన్ గా ఆస్మా ప్రాబ్లం ఉన్నప్పుడు చెస్ట్ అనేది టైటనింగ్ అవుతుంది. అంటే ఊపిరి ఆడనట్టుగా, ఊపిరి బిగబట్టినట్టుగా, ఊపిరి పట్టేసినట్టుగా చెస్ట్ దగ్గర పెయిన్ వస్తుంది. లేదు అంటే వీజింగ్ వస్తుంది. అంటే ఏంటి, ఫ్రీక్వెంట్ గా గుర్రని సౌండ్ వస్తుంటుంది మాట్లాడేటప్పుడు కానీ, కూతలు వచ్చినట్టు, పిల్లి కూతలు అంటారు కదా, నిద్రపోయేటప్పుడు కానీ వాళ్ళకి బ్రీత్ అనేది సరిగా ఉండదు, విపరీతమైన కాఫ్ వస్తుంది, ఊపిరి ఆడినట్టుగా ఊపిరి సలపదు అనమాట. ఇలాగగాన మీరు ఫీల్ అయితే ఇమ్మీడియట్ గా మీరు డాక్టర్ దగ్గర చెకప్కి వెళ్ళాల్సి వస్తుంది. ఓకేనా? చాలా మంది ఆస్తమా అనేది స్టార్టింగ్ స్టేజ్ లో చాలా మైనర్ థింగ్, అంటే చాలా చిన్న విషయంగా తీస్తారు. కానీ ఆస్తమాతో ఫుల్ సఫర్ అవుతారు చూడండి, వాళ్ళకి లైఫ్ థ్రెటనింగ్ అంటారు. అంటే ఏంటి, చనిపోయేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళ లంగ్స్ అలా అయిపోతాయి. ఎందుకు అంటే లంగ్ ఎంత ఇది ఇలా ఉంటుందంటే, చూపిస్తా చూడండి. ఇది ఫిజియాలజీ. అంటే ఇది విండ్ పైప్. అక్కడ స్టోరీ తీసేయండి, ఈసోఫేగస్ తీసేయండి, ఫుడ్ పైప్ తీసేయండి. ఇది విండ్ పైప్. అంటే ఇది మనకి గనక ఇట్లా పట్టుకొని చూస్తే ఇక్కడంతా ట్రేకియే ఉంటుంది. బాగా గమనించండి, ఏదో గొలుసులుగా అలా అనిపిస్తుంది ఒక్కసారి ఇలా పట్టుకొని చూస్తే గనక. ఓకేనా? దీన్ని ఏమంటారంటే ట్రేకియే అంటారు. ఓకేనా? రెస్పిరేటరీ ట్రాక్ లో ఫస్ట్ పార్ట్ ని నోస్ అయితే, నాస్ట్రిల్స్ అయితే, ముక్కు రంధ్రాలు అయితే, నెక్స్ట్ వచ్చే పార్ట్ ని ట్రేకియే అంటారు.
ఈ ట్రేకియా నుంచి రెండు భాగాలుగా చీలి చెస్ట్ క్యావిటీ దగ్గర లంగ్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? ఈ ఆస్మా ఎలా జరుగుతుంది అంటే ఇట్ ఈస్ అన్ ఎపిసోడిక్ బ్రీతింగ్స్ అనమాట. సీరియల్స్ ఎలా వేస్తారు, సినిమా కాదు సీరియల్స్ ఎలా వేస్తారు, ఎపిసోడ్స్ గా మనల్ని హర్రీగా టెన్షన్ పెట్టి ఎపిసోడ్స్ వేస్తారు కదా. ఈ ఆస్మా ప్రాబ్లం కూడా ఒక్కసారి ఇప్పుడు విపరీతంగా వచ్చేస్తుంది, ఊపిరి అందనట్టుగా, ఊపిరి ఆడనట్టుగా, దగ్గు, వీజింగ్, తుమ్ములు ఇలాంటివి వస్తాయి. మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఎపిసోడ్స్ గా కంటిన్యూ అవుతున్నది అంటే కంపల్సరీ మీరు పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. పల్మనరీ అంటే పల్మనాలజీ అంటే గుండె లోపల ఉండే లంగ్స్ కి సంబంధించిన డాక్టర్ అన్నమాట, పల్మనాలజిస్ట్ అంటారు. ఈ పల్మనరీస్ అంటే ఈ లంగ్స్ ని పల్మనరీస్ అంటారు. అందుకని దాన్ని స్టడీ చేసే శాస్త్రం కాబట్టి పల్మనాలజీ అంటారు. అది చెప్పే డాక్టర్ కాబట్టి పల్మనాలజిస్ట్ అవుతాడు. ఓకేనా? ఇక్కడ ఏమంటున్నారంటే ఎయిర్వే అనేది చూడండి, ఈ పార్ట్ ఏదైతే ఉందో, ఈ ట్రేకియా ఏదైతే ఉందో, ఈ ట్రేకియా లోపలికి ఎయిర్ వస్తుంది కదా, గాలి అనేది ఉచ్ఛ్వాస నిశ్వాస ద్వారా గాలి పీల్చడం, గాలి వదలడం ఇవి జరుగుతాయి. ఓకేనా? ఈ లంగ్ లో చూసారా 3 పార్ట్స్ ఉంటాయి. యాక్చువల్గా ఇక్కడ ఒక కట్, ఇక్కడ ఒక కట్, ఇక్కడ ఒక కట్, గమనించారా? 3 కట్స్ ఉన్నాయి బాగా గమనిస్తే లంగ్ లో. ఇక్కడ ఒక కట్, ఇక్కడ ఒక కట్, అంటే 3 పార్ట్స్ ఉంటాయి. మనం తీసుకునే గాలి అంట, ఆక్సిజన్ అంట చాలా మంది ఇంతవరకే తీసుకుంటారట. అంటే ఏంటి, అప్పర్ లేయర్ వరకు జనరల్ గా చూడండి అంటాం కదా, ప్రతి బ్రీత్ ని అంటావా? అనం. గమనించండి, చాలా ఈజీ వే. అంటే గాలి తీసుకోవడం వదలడం అసలు మనం నెగ్లెక్ట్ చేస్తాం, అసలు బుర్రలోకి ఆలోచించాం. గాలి తీసుకున్నా వదులుతాం అనే కాన్సన్ట్రేషన్ ఉండదు. కానీ లంగ్ వెసినిటీ పెరగాలన్నా, లంగ్ ఎక్స్పాన్షన్ జరగాలన్నా, ఆక్సిజన్ లెవెల్ బాడీలో పెరగాలన్నా 3 పార్ట్స్ ఉండే లంగ్స్ ఫిల్ అవ్వాలట. లెఫ్ట్ లంగ్ కానీ రైట్ లంగ్ కానీ 3 భాగాలు ఫిల్ అవ్వాలట. ఎందుకు అంటే ఇవన్నీ చూడండి ఒక చెట్టు వేర్లు లాగున్నాయి. దీన్ని ఏమంటారంటే బ్రాంకియోల్స్ అంటారు. బ్రాంకియోల్స్ ఏదన్నా అనొచ్చు. ఓకేనా? ఈ బ్రాంకియోల్స్ నుంచి చిన్న బ్లడ్ క్యాపిలరీస్ ఉంటాయి. ఈ లంగ్ అంతా ఏంటి తెలుసా, రక్తంతో కలిసిన నాళికలు. అంటే ఏంటి, మన జుట్టు ఎలా ఉంటుంది, హెయిర్ ఎలా ఉంటుంది, సేమ్ అలాగే రక్త నాళికలు ఉంటాయి. ఇవన్నీ కూడా ద్రాక్ష గుత్తులు ఎలా ఉంటాయి, గ్రీన్ గ్రేప్స్ కానీ బ్లాక్ గ్రేప్స్ కానీ మనం తీసుకుంటే ఒకదానికి చాలా రకాల గుత్తులు ఉంటాయి కదా, సేమ్ అలాగే ఈ బ్లడ్ క్యాపిలరీస్ మొత్తం నిండిపోయి ఉంటుంది. ఎడం లంగ్ కావచ్చు, కుడి లంగ్ కావచ్చు. ఓకేనా? ఈ టైంలో ఈ మనం తీసుకొని ఈ ఎయిర్ ప్యాసేజ్ ఏదైతే ఉందో, ఈ ఎయిర్ ప్యాసేజ్ దగ్గర మ్యూకస్ ఫార్మేషన్ జరిగిన, మ్యూకస్ అంటే ఏంటి, ఈ ట్రేకియా కానీ, ఈ క్యాపిలరీస్ కానీ, ఈ లంగ్కి వెళ్ళే గోడలు కానీ, మ్యూకస్ అంటే ఏంటంటే నెమ్ము లాంటిది. మనము నెమ్ము పట్టేసింది, లంగ్ లో నెమ్ము పట్టింది అంటుంటారు కదా, ఫ్లమ్ పట్టింది అంటారు కదా, ఆ మ్యూకస్ అన్నమాట. ఈ మ్యూకస్ కనుక మనకి ఓవర్ గా ప్రొడక్షన్ జరిగినప్పుడు ఈ ఎయిర్ ప్యాసేజ్ కి అడ్డుపడుతుంది. ఓకేనా? అడ్డుపడినప్పుడు ఏమవుతుందంటే ఇట్ ట్రిగ్గర్స్ ద కాఫింగ్, దాన్ని ట్రిగ్గర్ చేస్తుంది. దగ్గు విపరీతంగా వస్తుంది. ఎందుకు, ఎయిర్ వెళ్ళట్లా, సహకరించట్లా. ఇక్కడ నీకు విండ్ పైప్ అనేది, ఈ ట్రేకియా అనేది నీకు సహకరించట్లేదు గాలి లోపల పోవడానికి. అప్పుడు లంగ్స్ ఏమవుతాయంటే కృషించుకుపోతాయి. నువ్వు గాలి ఇవ్వట్లేదు, స్క్వీజ్ అయిపోతాయి, గట్టిగా ఒత్తేసినట్టు అయిపోతాయి. అప్పుడు ఊపిరి ఆడదు. ఊపిరి ఆడినప్పుడు ఏమవుతుందంటే లంగ్ దానికి గాలి కోసం గట్టిగా ఒక దగ్గాలని చూస్తుంది, అంటే గట్టిగా వదులుతుంది అనమాట, ప్రెషర్ తీసుకుంటుంది. అప్పుడు లంగ్ ఎక్స్పాండ్ అవుతుంది. ఇలా అంటారు వాళ్ళు, అలా అంటారు కదా, ఊపిరి పట్టినట్టుగా, ఊపిరి తీస్తున్నట్టుగా. సేమ్ అట్లా అంత వీజింగ్ సౌండ్ అనేది వస్తుంది. బ్రీతింగ్ చాలా ఇష్యూ వస్తుంది. దేని వల్ల, ఎక్స్ట్రా మ్యూకస్ వల్ల. ఈ లేయర్ అంతా కూడా మ్యూకస్ ఫార్మేషన్ ఎక్స్ట్రా అయిపోయినప్పుడు. అలాగే వీళ్ళు మాట్లాడేటప్పుడు కానీ, దగ్గేటప్పుడు కానీ గుర్రు అని సౌండ్ రావటం కానీ, విజిలింగ్ సౌండ్ రావటం కానీ వస్తుంది. ఇంకా ఏం చెప్పాలంటే వీళ్ళకి బ్రీత్ అనేది షార్టెన్ అయిపోతుంది. మనము బ్రీత్ అనేది ఇన్హేల్ ఎక్సెల్ చేస్తాం కదా, వీళ్ళు ఇన్హేల్ దగ్గరే అలా అంటారు, దమ్ అంటారు కదా, గస పెట్టడం అంటారు. ఇట్లా వాళ్ళకి షార్ట్ బ్రీతింగ్ అయిపోతుంది, చాలా ఫాస్ట్ గా. మన బ్రీతింగే చాలా తక్కువ అని చెప్తున్నా. జనరల్ గా ఈ ప్రాబ్లం లేని వాళ్ళకి మనమే ఇంతవరకు బ్రీతింగ్ తీస్తున్నాం, ఇదంతా లంగ్ నంతా నింపట్లేదు అని చెప్తున్నాను ఒక పక్క. ఇలాంటి వాళ్ళకి, ఆస్మా పేషెంట్స్ కానీ, రెస్పిరేటరీ ట్రాక్ డ్యామేజ్ ఉండే వాళ్ళకి ఏమవుతుందంటే చాలా బ్రీతింగ్ అనేది దమ్ము పెట్టేస్తారనమాట. నోటితో ఎక్కువ తీసుకుంటారు. నోటితో తీసుకుంటే కడుపులోకి వెళ్తుంది గాలి, ముక్కుతో తీసుకుంటే లంగ్స్ లోకి వెళ్తుంది. అందుకని నోటితో గాలి తీసుకోకూడదు. గాలి వదలొచ్చు నోటితోటి, బట్ పీల్చేది మటుకు ముక్కు రంధ్రాలు, ఈ నాస్ట్రిల్స్ ద్వారానే పీల్చాలన్నమాట. ఎందుకంటే ఈ ఎయిర్ ప్యాసేజ్ ఇక్కడే క్లియర్ అవుతుంది కాబట్టి. ఓకేనా? ఇప్పుడు ఏమంటున్నారంటే ఇందా చెప్పా కదా, ఇదంతా అదే స్టోరీ. దీన్ని ట్రేకియా అంటారు. ఇవేంటంటే రిబ్స్,
మనకి పక్కటెముకలు అంటారు కదా, ఎముకలు ఉన్నాయి కదా, ఈ వీటిని ఏమంటారంటే రిబ్స్ అంటారు, పక్కటెముకలు అంటారు. ఇది వచ్చి ట్రేకియే, ఇందా చెప్పా కదా. ఈ పక్కన ఉండే బ్రాంచెస్ లాగా ఉండే వాటిని బ్రాంక్యూల్స్ అంటారు. బ్రాంకైటిస్ వచ్చింది మనకి, దగ్గు మందులో పైన రాసి ఉంటుంది పేరు బ్రాంకై, డ్రై బ్రాంకై, వెట్ బ్రాంకై అని రాసి ఉంటుంది. గమనించండి మీరు, దగ్గు మందు పిల్లలకి ఇచ్చేటప్పుడు బ్రాంకై అని రాసి ఉంటుంది అక్కడ. బ్రాంక్యూల్స్ ప్రాబ్లం ఉంటే దానికి అదే మెడిసిన్ వాడతారు. ఈ ఈ వేర్లు లాగుండే ఈ పార్ట్ అన్ని, ఇవన్నీ కూడా బ్లడ్ క్యాపిలరీస్, కలర్ ఇలా పెట్టారు కానీ ఇవన్నీ కూడా రక్త నాళికలు. ఓకేనా, కేశ నాళికలు ఎలాగో రక్త నాళికలు అనమాట. ఇవన్నీ బ్రాంక్యూల్స్ అంటారు, బ్రాంకియోల్స్ అంటారు. అండ్ దెన్ ఇవి దేంతో ఎండ్ అవుతాయంటే ఆల్వియోలస్ తో ఎండ్ అవుతాయి. ఆల్వియోలస్ అంటారు. ఇవేంటి అంటే ద్రాక్ష గుత్తుల్లాగా ఉంటాయి, మొత్తం కూడా రక్తంతో నిండిన ద్రాక్ష గుత్తులా ఉంటాయి. ఇప్పుడు ద్రాక్ష ఎంత ఉంది అనుకోండి, సేమ్ ఈ ఆల్వియోల్ ఎంత ఉంటుందంటే ఇంకా మైన్యూట్గా ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది, మొత్తం కూడా రౌండ్ గా ఉంటుంది, దాని లోపల ఎయిర్ వెళ్తుంది. అర్థం చేసుకోండి, ఇవన్నీ అవే. ఇక్కడ మూసినట్టు చూపించారు, ఇక్కడ తెరిచినట్టు చూపించారు. ఇది కట్ చేస్తే ఇలా ఉంటుంది, కట్ చేయకపోతే లంగ్ ఇలా ఉంటుంది. ఇవన్నీ ఏంటి, ఆల్వియోలస్ అన్నమాట. ఓకేనా, మొత్తం కూడా రక్తం గోళీలాగా చిన్న చిన్న గోళీలు ఉంటాయి కదా, హోమియోపతి మెడిసిన్ ఎలా ఉంటాయి అంతకన్నా ఇంకా మైన్యూట్గా ఉంటాయి, మొత్తం కూడా ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ తో నిండి ఉంటాయి. అర్థమైందా? ఇదంతా కూడా లంగ్స్ గురించి. ఇది డయాఫ్రమ్. డయాఫ్రమ్ అంటే లంగ్ కి పొట్టకి మధ్య ఒకటి ఉంటుంది, ప్లేట్ లాంటిది, దాన్ని డయాఫ్రమ్ అంటారు. ఇలా మన చెట్టు వేర్లు ఎలాగుంటాయో ఇలా ఉంటుంది. ఈ చెస్ట్ క్యావిటీ అన్నిటినీ కలిపి ఏమంటారంటే థొరాక్స్ అంటారు. థొరాసిక్ క్యావిటీ అంటే చెస్ట్ క్యావిటీ అని, అంటే గాలి తీసుకునే ఏరియా ఏదైతే ఫ్రంట్ చెస్ట్ పార్ట్ ఉందో దాన్ని థొరాక్స్ అంటారు, థొరాసిక్ క్యావిటీ అని కూడా అంటారు. ఓకేనా, అసలు లంగ్స్ పని ఏంటి మేడం? అసలు లంగ్స్ అంటే ఊపిరితిత్తులు, పేరులోనే ఉంది ఊపిరి. తిత్తి అంటే ఏంటి, సంచి, నథింగ్ బట్ చాలా రకాల క్యాపిలరీస్, చాలా రకాల ఆల్వియోలు ఉంటాయి కాబట్టి ఊపిరితిత్తులు అంటారు. ఓకేనా, మోర్ దెన్ ఎనఫ్ ఉన్నప్పుడు. అసలు లంగ్స్ పని ఏంటి అంటే ఇన్హలేషన్ ఎక్సలేషన్ చేస్తుంది, గాలి తీసుకోవడం గాలి వదలడం, దీన్నే ఉచ్ఛ్వాస నిశ్వాస గాలి తీసుకోవడం అంటారు. ఓకేనా, గాలి తీసుకొని వదలడం అంటారు. నెక్స్ట్ ఇంకేం చేస్తుంది, ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ చేస్తుంది. ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అంటే, ఎక్స్టర్నల్ అంటే ఏంటి, బయట. ఓకేనా, బయట అని, బయట ఎక్కడెక్కడ బయట, లంగ్ కి బ్లడ్ కి మధ్యలో, అంటే లంగ్ నుంచి బ్లడ్కి వెళ్ళే వే ఏదైతే ఉందో అక్కడ కూడా ఈ ఆక్సిజన్ ఫ్లో అనేది, ఆక్సిజన్ ఇన్, కార్బన్ డైఆక్సైడ్ అవుట్, ప్రతి చోట గుర్తుపెట్టుకోండి. ప్రాణవాయువు లోపలికి వెళ్తుంది, ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటికి వెళ్తుంది ప్రతి చోట. ఇంకా ఇంకేం పని చేస్తుంది, ఇంటర్నల్ రెస్పిరేషన్ చేస్తుంది. ఎక్కడ, బిట్వీన్ బ్లడ్ అండ్ టిష్యూస్. అంటే టిష్యూస్ అంటే ఏంటి, కణజాల వ్యవస్థ, కణజాల వ్యవస్థకి రక్తానికి మధ్యలో, ఇందాక లంగ్స్ కి రక్తానికి మధ్యలో. నెక్స్ట్ ఎయిర్ వైబ్రేషన్ చేస్తుంది. అంటే ఏంటి, నేను ఇప్పుడు మాట్లాడుతుంటే సౌండ్ వస్తుంది కదా, ఎలా వస్తుంది చెప్పండి, నేను మాట్లాడే సౌండ్ ఎట్లా వస్తుంది? ఎప్పుడన్నా ఆలోచించారా? మనం మాట్లాడితే ఎందుకు వాయిస్ వస్తుంది, ఆలోచించారా? థింక్ చేయండి. మన బాడీయే చాలా అద్భుతం. ఇక్కడ ఓకల్ కార్డ్స్ అంటారు, ఓకల్ కార్డ్స్ లో ఒక ఇట్లా ఇలాగే ఊగుతూ ఉంటుంది, ఒకటి కొట్టుకుంటూ ఉంటుంది. నువ్వు మాట్లాడే ఎయిర్ ప్యాసేజ్ జరుగుతుంది. ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు గాలి ముక్కు ద్వారా వెళ్తుంది, నోటి ద్వారా వెళ్తుంది, వస్తుంటుంది. నేను మాట్లాడేటప్పుడు ఏం చేస్తాను, నాలిక కూడా తిప్పుతా, నేనే కాదు ఎవరైనా. మంజు మా నాలికలు వెళ్ళింది, అర్థమైందా? ఇక్కడ ఎయిర్ని ఏం చేస్తున్నాను, నేను లాక్ చేస్తున్నా, ఎయిర్ తోటి ఆడుకుంటున్నా, అర్థమవుతుందా? ఈ లోపల ఫ్లాపింగ్ జరుగుతుంటుంది, ఎయిర్ తోటి నేను ఒక గేమ్ ఆడుతుంటాను, ఆ సౌండ్ మీకు వినబడుతుంది. అర్థమైందా? ఇంత జరుగుతుంది లోపల. దాన్ని ఏమంటారంటే ఎయిర్ వైబ్రేషన్ అంటారు. ఓకల్ కార్డ్స్ అనేవి సౌండ్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. నెక్స్ట్ ఇంకా ఏం చేస్తుంది, లంగ్స్ ఆల్ఫాక్టేషన్ చేస్తుంది. ఆల్ఫాక్షన్ అంటే ఏంటి అంటే స్మెల్లింగ్ కి. మనము ఏదైనా మంచి సువాసన, ఇప్పుడు రోజ్ కీర్, ఈరోజు మాకు క్లబ్ లో షేక్ రోజ్ కీర్ అనగానే నాకు చాలా ఇష్టం అనమాట. ఆ స్మెల్ చూడంగానే నాకేమనిపిస్తుంది, అబ్బా తాగేయాలనిపిస్తుంది. అది అయిపోయింది కూడా కోట ఎప్పుడో. ఓకేనా, ఫస్ట్ బ్యాచ్ వాళ్ళతో తాగేశాను. అంటే ఏంటి, స్మెల్. అర్థమైందా? ఇప్పుడు మమ్మీ వంట బాగా చేస్తుంది, లేదంటే ఇంట్లో ఏదన్నా బిర్యానీ వండుతున్నారు, ఆ హాల్లోకి బెడ్రూమ్ లోకి స్మెల్ వస్తుందా? ఈ ముక్కులో ఉండే కొన్ని సెన్సరీస్ ఏవైతే ఉంటాయో, ఇది గ్రహణ శక్తి కాదు. గ్రహణ శక్తి అంటే అబ్జర్వింగ్, గ్రహణ శక్తి అంటే మన ఫుడ్ ని సువాసన చూడడం అనమాట. పెర్ఫ్యూమ్ కొట్టినా, లేదంటే ఏదైనా చెత్త వాసన వచ్చిందంటే గబుక్కని ముక్కు మూసుకుంటామా లేదా, డస్ట్బిన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అలా. అదే మీకు పెర్ఫ్యూమ్ కొట్టినప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుంది కదా. అలాగా మనకి మంచి షేక్ చేస్తున్నా, మంచి ఫుడ్ చేస్తున్నా ఓల్ఫాక్షన్ అనేది జరుగుతుంది. ఓల్ఫాక్షన్ అంటే స్మెల్లింగ్ సెన్సేషన్. ఈ లోపల ముక్కు లోపల కొన్ని
గ్రంథులు ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే కెమికల్స్ రిలీజ్ చేస్తాయి. మంచి స్మెల్ వస్తుందని. ఇదంతా జరిగేది ఎవరి వల్ల? లంగ్ వల్లే. ఆ గాలి లోపలికి వెళ్ళటం వల్లే మనకు ఫీల్ వస్తుంది, బ్రెయిన్ కి కొడుతుంది. ఈ రోజు మంచి షేక్ ఉంది క్లబ్ లో, ఈ రోజు మంచిగా పెర్ఫ్యూమ్ కొట్టారు ఎవరు, అలాంటి మనకి సెన్సేషన్ బ్రెయిన్ కి తగులుతుంది. ఈ పనన్నిటిని చేసేది ఎవరు అంటే లంగ్స్, ఊపిరితిత్తులే చేస్తాయి. ఓకేనా? ఇది చూడండి, రెస్పిరేషన్ లో ఇది ఆల్వియోలై. ఆల్వియోలైని కట్ చేస్తే ఎలా ఉంటుందో చూడండి, ఇలా ఉంటుంది. ద్రాక్ష గుత్తులా ఉన్నాయి కదా, ఇదంతా ఏంటి? బ్రాంక్యూల్స్ అని చెప్పా కదా, బ్రాంక్యూల్స్ అని చెప్పా. అంటే ఇది వేర్లు, చెట్టు వేర్లు, దీని లోపల ద్రాక్ష గుత్తులేమో ఆల్వియోలై. ఇదంతా కూడా బ్లడ్డే, అంతా కూడా బ్లడ్ తో కలిసిన చిన్న హోమియోపతి బాల్ లాంటిది. దీని లోపల ఏముంటాయంటే ప్రతి దాంట్లో కణం ఉంటుంది. కణం లోపల కణం యొక్క వ్యవస్థలు ఉంటాయి. మైటోకాండ్రియా, గాల్జీ కాంప్లెక్స్, రైబోజోమ్స్, మనకి ఎనర్జీ ప్రొడక్షన్స్ అన్ని ఉంటాయి ప్రతి చిన్న కణంలో కూడా. ఈ ఆల్వియోలైలో కూడా చాలా రకాల కణాలు ఉంటాయి. ఈ ఆల్వియోలైకి ఈ బ్రాంకియోల్ కి మధ్యలో బ్లూగా రెడ్ గా కొన్ని లైన్స్ ఉన్నాయి. అవేంటి? గుండె నుంచి వచ్చే ఆర్టరీస్, గుండె నుంచి లంగ్స్ నుంచి బయటికి వెళ్ళే వెయిన్స్. అంటే ఏంటి? సిరల్ ధమనులు రెడ్వి, సిరలు బ్లూవి. రెడ్ అంటే ఏంటి? రక్తాన్ని తీసుకొని వస్తాయి, రక్తాన్ని ప్యూరిఫై చేయడానికి లంగ్ దగ్గరకు వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ రక్తం ప్యూరిఫై అయ్యాక చెడు రక్తం బయటికి వెళ్ళాలి కదా, ఈ బ్లూ ఉన్నాయి కదా, వీటి ద్వారా అబ్జార్ప్షన్ జరిగి ఈ బ్లూ సిరల ద్వారా, నథింగ్ బట్ వెయిన్స్ ద్వారా రక్తం అనేది, చెడు రక్తం అనేది బయటికి వెళ్తుంది. ఇది ప్రాసెస్ జరుగుతుంది. ఈ ప్రాసెస్ జరిగే క్రమంలో ఈ రక్తంతో పాటు వచ్చేది మంచి రక్తం అన్నా కదా, మంచి అంటే ఆక్సిజన్, చెడు అంటే కార్బన్ డైఆక్సైడ్. ఓకేనా? ఈ బ్లడ్ ఏమంటారంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటారు. అంటే ఏంటి? ఆక్సిజన్ ఉంది కాబట్టి ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఇది ఎవరు తీసుకొని వెళ్తుంది? ధమనులు తీసుకొని వెళ్తాయి. ఆర్టరీస్ అంటాం కదా, ఆర్టరీస్ తీసుకొని వెళ్తాయి. ఈ మంచి రక్తాన్ని లోపలికి పంపిస్తుంది చూడండి, ఇట్లా వచ్చి లోపలికి వెళ్తుంది. అంటే ఆక్సిజన్ మనం చేసినప్పుడు రక్తంతో పాటు, ఇప్పుడు నేను ఊరికినే ఇలా అన్నా కూడా రక్తంతో పాటు ఆక్సిజనేటెడ్ బ్లడ్ లంగ్స్ లోకి వెళ్తుంది. నెక్స్ట్ లంగ్ లో ఉన్న వేస్ట్ ఉంటుంది కదా, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది కదా, అదేం చేస్తుంది? డీఆక్సిజనేటెడ్ బ్లడ్ గా బ్లూ కలర్ గా ఉండే సిరలు, నథింగ్ బట్ వెయిన్స్ లోకి మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. డీఆక్సిజనేటెడ్ అంటే డి అంటే లేదు, ఏం లేదు, ఆక్సిజన్ లేదు, డీఆక్సిజనేటెడ్ బ్లడ్. అర్థమైంది కదా? ఆక్సిజన్ తో కూడుకున్న బ్లడ్ ఏమో ధమనుల ద్వారా, నథింగ్ బట్ ఆర్టరీస్ ద్వారా ప్యూరిఫికేషన్ కి వస్తుంది మన దగ్గరికి, లంగ్ దగ్గరికి. మళ్ళీ ప్యూరిఫై అయ్యాక మళ్ళీ వెళ్ళిపోతుంది డీఆక్సినేటెడ్ బ్లడ్ ద్వారా. ఇలాగా టోటల్ మనము పడుకున్నా, నిద్రపోయినా, గొడవ పడుతున్నా, రచ్చ చేస్తున్నా, తింటున్నా, పరిగెడుతున్నా, ఏ పని చేసినా కూడా ఈ ఆక్సిజనేటెడ్ డీఆక్సినేటెడ్ అనే లైఫ్ లాంగ్ ప్రాసెస్. నువ్వు ఎలా ఉన్నా కూడా ఈ గాలి తీసుకోవడం వదలడం అనేది నార్మల్ గా జరిగిపోతుంది ప్రతి మనిషిలో. అది వాంటెడ్ గా, వాలంటరీగా నేను గాలి తీసుకోవాలి అని, గాలి వదలాలి అని థాట్ తోటి చెయ్యము. ఇట్ ఈస్ ఇన్వాలంటరీ యాక్షన్ అనమాట. వాలంటరీగా చెయ్యము, ఇన్వాలంటరీగా జరిగిపోతుంది. ఇదంతా కూడా ఈ లంగ్స్ సపోర్ట్ చేస్తాయి అనమాట. ఇంత ఆక్సిజన్ మనకి ప్రాణవాయువు ఉంటేనే కదా మనిషి లైఫ్ అనేది. అర్థమవుతుంది కదా? మనకి LWC లో ఉండే ప్రతి టాపిక్ కూడా లైఫ్ గురించే ఉంటుంది చూడండి. మీ లైఫ్ గురించే ఉంటుంది, జీవితం గురించే ఉంటుంది, జీవం గురించే ఉంటుంది కదా. ఇక్కడ ఈ లంగ్స్ అనేవి ఎంత మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి అర్థమైంది కదా. ఇక్కడ చూడండి, అసలు ఆస్తమా కండిషన్స్ ఎలా ఉంటాయి, ఆస్తమా వస్తే ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇన్ఫ్లమేషన్ ఏంటి? ఆస్తమా వస్తే ఫస్ట్ స్టేజ్ లో ఎలా ఉంటుంది అంటే ఇన్ఫ్లమేషన్ వస్తుంది. అంటే ఈ లైనింగ్ ఏదైతే ఉందో ఇది ఏంటంటే, ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్దాము, ఒక పిక్చర్ చూపిస్తే అర్థమవుతుంది. ఇవి ఉన్నాయి కదా, ఈ క్యాపిలరీస్ ఉన్నాయి కదా, ఈ క్యాపిలరీస్ లో వన్ ఆఫ్ ది పార్ట్ ఇది. ఓకేనా? అంటే ఏంటి? బ్లడ్ క్యాపిలరీస్ ఉన్నాయి కదా, ఆ బ్లడ్ క్యాపిలరీస్ గోడలు. ఓకేనా? ఈ గోడలు ఇన్నర్ లేయర్, మిడిల్ లేయర్, స్మూత్ మజిల్. ఇది దేనికి అటాచ్ అయి ఉంటుంది? ప్రతిది కూడా మజిల్ కి అటాచ్ అయి ఉంటుంది. మజిల్ వెళ్ళి బోన్ కి, గుర్తుపెట్టుకోండి. స్కిన్ లోపల, మళ్ళీ మజిల్, మళ్ళీ బోన్, మళ్ళీ మజిల్. అర్థమవుతుందా? మళ్ళీ ఈ నరాలు, ఓకేనా, ఆర్టరీస్, వీన్స్, ఇవన్నీ. ఇక్కడ మన ఈ పార్ట్ కూడా, నేను చెప్పే ఈ లంగ్ లో కూడా ఒక పార్ట్ ని కట్ చేస్తే ఫస్ట్ ఏమవుతుందంటే, ఆస్మా స్టార్ట్ అయింది అంటే ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది, అంటే స్వెల్లింగ్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడ? ఈ లైనింగ్, ఈ గోడలు ఏవైతే ఉన్నాయో, మన గాలిని తీసుకోబోయే గోడలు ఏవైతే ఉన్నాయో, గొట్టాలు ఏవైతే ఉన్నాయో, ఆ లైన్ అంతా కూడా ఉబ్బుతాయి. ఫస్ట్ ఏమవుతాయంటే ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది, ఉబ్బుతుంది. నెక్స్ట్ స్టేజ్ లో ఏమవుతుంది? ఈ స్వోలన్ టిష్యూ ఇంకా థిక్ గా అయిపోతుంది. అంటే ఏంటి? గట్టిగా అయిపోతుంది. నెక్స్ట్ ఈ గట్టిగా అయ్యే క్రమంలో మ్యూకస్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. స్లిప్పరీ అంటే తెలుసు కదా, జారిపోవడం. మనకి సబ్బు నీళ్ళు వేస్తే, చెప్పులు వేసుకుంటే ఎలా జారిపోతాము
కదా, స్మూత్ ప్లేస్ లో జారి పడిపోతాం కదా, అలాగా ఈ వాల్వ్ అంతా కూడా స్లిప్పరీ అయిపోతుంది, జారిపోయినట్టు అయిపోతుంది. దేని వల్ల? మ్యూకస్ వల్ల. ఇది సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ లో ఏమవుతుంది? మజిల్ కన్స్ట్రిక్షన్, అంటే అక్కడ ఉండే గోడలు, మజిల్ అంతా కూడా, ఇక్కడ చెప్పా చూడండి, స్మూత్ మజిల్ ఉంది కదా, ఈ స్మూత్ మజిల్, ఈ గోడలు ఉంటాయి కదా, ఈ గోడలంతా కూడా కన్స్ట్రిక్ట్ అయిపోతాయి, అంటే క్లోజ్ అయిపోతాయి, ఇలా అయిపోతాయి. ఇలా ఉన్న గాలి ఇలా ఉంటే, మనకి ఇలా ఉందనుకోండి, గాలి బాగా చొరబడుతుంది, గాలి బాగా అవుట్ అవుతుంది, ఇన్ అండ్ అవుట్ అవుతుంది. కానీ ఎప్పుడైతే ఈ వాల్వ్ ఏదైతే ఉందో, ఈ మజిల్ వాల్వ్, స్మూత్ మజిల్ వాల్వ్ ఏదైతే ఉందో, అది నీకు గట్టి పడిపోవటం వల్ల, ఇదంతా ఉబ్బిపోవటం వల్ల, ఈ హోల్ ఏదైతే, నథింగ్ బట్ ఈ వాల్వ్ ఓపెనింగ్ ఏదైతే ఉందో, ఇది క్లోజ్ అయిపోతుంది. ఇలా క్లోజ్ అయ్యే క్రమంలో చిన్న చిన్నగా అయిపోతుంది. అప్పుడు రక్తం అనేది సరఫరా అవ్వక నీకు ఇక్కడ ఈ మ్యూకస్ ఎయిర్వే జరగక బ్రీతింగ్ అనేది స్క్వీజ్ వస్తుంది అనమాట. అంటే ఎక్కువ జలుబు చేయటం కానీ, ఎక్కువ మ్యూకస్ దగ్గు రావటం కానీ, నెమ్ము పట్టేయటం కానీ, దగ్గేటప్పుడు ఎయిర్వే నేరో అయిపోతుంది. నేరో అంటే ఇలా ఉండాల్సిన ఎయిర్వే, ఇంత ప్యాసేజ్ ఉండాల్సిన ఎయిర్వే ఇంత ప్యాసేజ్ అయిపోతుంది. అప్పుడు గాలి గొట్టం అనేది చాలా గట్టిగా అయిపోతుంది, కాబట్టి ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయ్యి నీకు గాలి చొరబడదు, దానివల్ల నీకు ఊపిరి ఆడదు. అందుకనే వాళ్ళు ఇంత సన్న గొట్టంలో గాలి పీల్చుకోవాలి కాబట్టి వాళ్ళు అలా దమ్ము తీస్తారు, అలా అంటారు. వాళ్ళు స్ప్రే కొట్టుకుంటారు కదా, ఈ స్ప్రే ఏం చేస్తుందంటే ఈ వేని కొంచెము లోపల ఉండే మ్యూకస్ ని పక్కకి జరుపుతుంది. అంటే ఎట్లా దారిస్తుంది అనమాట. ఇప్పుడు మనకి మనం ఏదైనా క్లాత్ కట్టేసినా, ఏదైనా ఇట్లా కట్టేసినప్పుడు మనం ఏం చేస్తాం, ఓపెన్ చేసి వెళ్తాం కదా, అలాగా చాలా మంది ఈ స్ప్రే కొట్టుకుంటుంటారు కదా, ఆస్తమా ఉన్నప్పుడు ఇన్హేలర్స్ వాడతారు కదా. ఇన్హేలర్ ఏం చేస్తుందంటే వే పెంచదు, ఈ వేని పెంచదు, ఇలాగా ఇక్కడ ఉన్న వేలో ఈ మ్యూకస్ అడ్డు పొరలాగా పడిపోయింది కదా, దీన్ని లైట్ గా పక్కకి జరుపుతుంది, అప్పుడు వాళ్ళకి ఊపిరి అందుతుంది. అర్థమవుతుందా? అంత స్టోరీ ఉంది మ్యూకస్ వల్ల. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇది నార్మల్ లంగ్ ఇక్కడ అర్థమైంది కదా, ఇది క్యాపిలరీ, బ్లడ్ క్యాపిలరీ, ఇది నార్మల్ లంగ్. ఇలా ఉండాలి గొట్టం అనేది, ఇప్పుడు దాకా చెప్పింది ఇదే. ఇక్కడ చూడండి, మొత్తం మ్యూకస్ తోటి ఆ సెల్స్ డ్యామేజ్ అయిపోయి గట్టిగా అయిపోతుంది. ఎయిర్ ప్యాసేజ్ ఏమైంది చూడండి, వాళ్ళకి చాలా తక్కువ అయిపోతుంది. ఇది నార్మల్ బ్రాంకియస్. బ్రాంకియోల్ అంటే చాలా, ఒక్కటే బ్రాంకస్ అంటే సింగులర్ ప్లూరల్ అంటాం కదా, ఏకవచనం బహువచనం. ఏకవచనం ఏంటంటే బ్రాంకస్. ఓకేనా? ఒక బ్రాంకస్ ని కనుక చూస్తే ఇంత ఎయిర్ ప్యాసేజ్ ఉండాలి, ఉన్నప్పుడు ఆక్సిజన్ వెళ్ళటం, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవ్వడం చాలా ఈజీగా జరుగుతుంది. అదే నీకు ఆల్రెడీ బ్రాంకైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, నెమ్ము పట్టేసిన వాళ్ళకి, ఆస్మా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఎక్కువ స్వీజింగ్ అలాగే వీజింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వాళ్ళంతా డిస్ట్రక్షన్ అయిపోయి మొత్తం మ్యూకస్ ఫామ్ అయిపోయి ఈ బ్రాంకస్ లోపల ఉండే ఈ గొట్టం ఏదైతే ఉందో మూసుకుపోతూ ఉంటుంది అనమాట. ఇంత డేంజర్ అవుతుంది. ఆటోమేటిక్ గా వాళ్ళకి ఏమవుతుంది చూడండి, ఈ ఆల్వియోలై కూడా ఎయిర్ అనేది లేక ఉబ్బిపోవడం కానీ, బ్రేక్ అయిపోవటం కానీ, కొన్నిసార్లు నిజంగా డెత్ లాగా వెళ్ళిపోతారు ఆస్మా వల్ల. ఓకేనా? అందుకని ఈ ఆస్మాలో చాలా రకాల స్టేజెస్ ఉంటాయి. ఇంటర్మీడియట్ స్టేజ్, మైల్డ్ పర్సిస్టెంట్, మోడరేట్ పర్సిస్టెంట్ అండ్ సివియర్ పర్సిస్టెంట్. ఇంటర్మీడియట్ స్టేజ్ అంటే ఫస్ట్ లో వాళ్ళకి స్టార్టింగ్ లో ఎలా ఉంటుందంటే కొన్ని సిమ్టమ్స్ కమన్ గోగా, ఊరుకూరుకునే దగ్గు రావటం, ఊరుకూరుకునే నెమ్ము చేయటం. పిల్లల్లో బాగా గమనించండి, ఊరుకూరుకునే మీకు నెలలో 2 సార్లు ఒకసారో మీ పిల్లలకు ఊరికినే దగ్గు జలుబు వస్తున్నది అంటే కొంచెం అలర్ట్ అవ్వండి. అలో ప్లస్ కానీ, అలో కాన్సన్ట్రేట్ కానీ, ప్రోబయోటిక్ ఇవ్వడం కానీ, అలాగే సెల్ యాక్టివేటర్ ఇవ్వడం కానీ ఎక్కువ ఇవ్వండి పిల్లల్లో. ఎందుకంటే ఆటోమేటిక్ గా యాక్టివ్ అవుతాయి, సెల్స్ యాక్టివేట్ అవుతాయి. సెల్ యాక్టివేటర్ వల్ల ఇమ్యూనిటీ బాగా బూస్ట్ అవుతుంది, తెల్ల రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. అప్పుడు ఈ మ్యూకస్ అటాక్ ని కంట్రోల్ చేస్తాయి అనమాట. మైల్డ్ పర్సిస్టెంట్ అంటే వీళ్ళకి ఈ రోజు జలుబు చేసింది అనుకోండి, పాపం తగ్గదు, ఒక 2 రోజులు 3 రోజులకు తగ్గదు. జనరల్ గా జలుబు చేస్తే ఒక 4-5 రోజులు సతాయిస్తుంది. ఇది వీళ్ళకి మైల్డ్ పర్సిస్టెంట్ లోకి వెళ్ళారు అంటే కనీసం వారం రోజుల వరకు వీళ్ళని ఈ జలుబు దగ్గు వల్ల ఊపిరి ఆడకపోవడం, నైట్ నిద్ర లేకపోవడం, దగ్గు రావటం, విపరీతంగా నెమ్ము పట్టేయటం, ఫ్లమ్ రావటం, ఇలాంటివి జరుగుతుంటాయి. నెక్స్ట్ వచ్చేది మోడరేట్ పర్సిస్టెంట్. మోడరేట్ అంటే వీళ్ళకి కొన్ని వారాల పాటు కూడా, అంటే ఒక వారం కాదు, కొన్ని వారాల పాటు కూడా దే విల్ సఫర్ విత్ మ్యూకస్ అనమాట. అండ్ సివియర్ అంటే ఇంకా వీళ్ళకి ఊపిరి ఆడదు, ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లోకి వెళ్ళిపోతారనమాట. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఆ పిల్లలైనా పెద్దలైనా ఓవర్ వెయిట్ ఉంటే తగ్గించుకోవాలి, స్మోకింగ్ అలవాటు ఉంటే తగ్గించుకోవాలి. ఎవరన్నా స్మోక్ చేస్తుంటే పీలుస్తారు కదా, సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటారు, అది కూడా చేయకూడదు. పక్కన ఉన్నప్పుడు ఎవడన్నా తాగుతున్నా స్మోక్ చేస్తుంటే పక్కన ఉండేవాడిని
సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటారు. వీడు తాకపోయినా లంగ్ దెబ్బతింటుంది. త్వరగా లంగ్స్ దెబ్బతిన్నాయి అంటే స్మోకింగ్ అలవాటు ఉన్నప్పుడే. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఏంటంటే మెయిన్ గా కెమికల్స్ కానీ, ఏదైనా మనం ఎక్కువ హెయిర్ ఆయిల్స్ కానీ, హెయిర్ కేర్ కానీ, స్కిన్ కేర్ కానీ, షాంపూస్ కానీ, ఎక్కువ లోషన్స్ ఇలాగా మనము మార్కెట్ లో దొరికే ప్రతి కెమికల్ బేస్డ్ కనుక వాడుతున్నా, అలాగే రూమ్ ఫ్రెషనర్స్ ఎక్కువ వాడతారు కదా చాలా మంది, అది అయినా బాడీ స్ప్రేస్ ఎక్కువ వాడుతున్నా ఆల్కహాల్ కంటెంట్వి, దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ ఎక్స్పోజర్ అయిపోతుంది. ఈ ఆల్ఫాక్టరీ మజిల్స్ అనేవి ఇవి మజిల్స్ అనేవి ట్రిగ్గర్ చేస్తాయి. సో మనకి త్వరగా తుమ్ములు వస్తాయి చూడండి. చాలా మందికి కొన్ని స్ప్రేస్ పడవు, చాలా మందికి స్ప్రే కొట్టగానే తుమ్ములు వచ్చేస్తుంటాయి. ఇలాంటివి ఎక్కువ సఫర్ అవుతుంటారు అనమాట. ఓకేనా. అందుకని మనం ఎలా ఉండాలి అంటే రెగ్యులర్ యాక్టివిటీస్ తో ఉండాలి. కొన్ని చోట్ల ఇరిటెంట్ ఇందా చెప్పా కదా, ఇరిటెంట్ ఎయిర్స్, అలర్జెన్స్ ఉంటాయి కొన్ని. అంటే కొందరు కుక్కల్ని పిల్లుల్ని నెత్తిన మొహాన వేసుకుని ఆడిస్తుంటారు. నిన్న మేము కూడా అదే డిస్కస్ చేసాం మా క్లబ్ లో. ఎవరో గురించి వచ్చి దాని గురించి చెప్పాను అనమాట. తెలియకుండానే ఇదే టాపిక్ రన్ అయింది. వాటి స్కిన్ లో ఉండే వాటికి టిట్స్ ఉంటాయి అన్నమాట. అంటే బ్యాక్టీరియల్ వైరస్ లాగా వాటికి ఉంటాయి, మనకు కనిపించవు. అంటే అనిమల్ లవ్వర్ ఉండకూడదని కాదు, అనిమల్ లవ్వర్ ఉండాలి, వాటికి తినిపించండి చెయ్యండి, కానీ వాటిని మీదేసుకొని మన జన్మ వేరు అవి వేరు. సో ప్రేమించాలి, అనిమల్ లవ్వర్ ఉండాలి, ఫుడ్ పెట్టండి, బాగా చూసుకోండి, కానీ అలాగా మరీ నెత్తిన వేసుకోకూడదు. ఎందుకంటే వాటి హెయిర్ స్ట్రాండ్ కూడా పిల్లల్లో అంట త్వరగా, వాళ్ళ పిల్లలు తొందరగా ఇప్పుడు మన కంట్రీలో తక్కువ కానీ అదర్ కంట్రీస్ లో కుక్కల్ని ఒక 4-5 కుక్కలు ఉంటాయి ఇంట్లో. అసలు ఏంటో వాటితో జీవిస్తుంటారు. వాటి వల్ల ఏమవుతుందంటే ఆ టిట్స్ అంటారు అవి కానీ, మైట్స్ కానీ, డస్ట్ మైట్స్ కానీ, అలాగే ఆ హెయిర్ ఉంటుంది కదా కుక్కల నుంచి పిల్లల నుంచి హెయిర్ రిలీజ్ అవుతుంది కదా, బొచ్చు అంటాం కదా, అది చాలా డేంజర్ అంటండి ఆస్మా వాళ్ళకి. మెయిన్ గా బ్రీతింగ్ ఇష్యూస్ తొందరగా వస్తాయంట. నెక్స్ట్ ఏంటి అంటే ఇంకా వీళ్ళు ట్రిగ్గర్ ఎలా అంటే ఎక్కువ అరవడం చేయకూడదు, ఎమోషన్స్ ఎక్కువ చూపించకూడదు. ఇప్పుడు పిల్లల్ని ఒకవేళ ఆస్మా పాప బాబా ఉన్నారనుకోండి, వాళ్ళని గట్టిగా అరిచి తిట్టామనుకో వాళ్ళు ఎమోషన్స్ ఎక్కువ ట్రిగ్గర్ అవుతాయి. అప్పుడు ఎక్కువ ఏడ్ చేయటం, ఎక్కువ అరవడం చేశారు అంటే వీజింగ్ ప్రాబ్లం వచ్చేస్తుంది, బ్రీత్ కంట్రోల్ ఉండదన్నమాట. ట్రిగ్గర్ చేయకూడదు కొన్ని పనులు అనమాట. అలాగే సమ్మర్ డస్ట్, వింటర్ ఫాగ్ లో తెల్లారి లేపేసి వింటర్ లో తిప్పద్దు, కొంచెము మాస్క్ వేసి వాళ్ళకి కొంచెం కేరింగ్ గా ఉండాలి. సమ్మర్ లో కూడా డస్ట్ ఏరియాలో కానీ ఎక్కువ తిరగకూడదు అనమాట. ఇలాగ కొన్ని అలర్జీస్ స్మోక్ చేసే వాళ్ళ దగ్గర తీసుకొని వెళ్ళకూడదు. చాలా రకాలన్నమాట. ఇలాంటివి చేసినప్పుడు వాళ్ళు ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతుంటాయి అనమాట. సో పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడతారు, కానీ పెయిన్ కిల్లర్స్ తగ్గునట్టే ఉంటాయి. పెయిన్ కిల్లర్స్ అంటేనే పేరు, పెయిన్ మటుకే కిల్ చేస్తుంది, రూట్ కాజ్ తీయదు. ఎప్పుడు కూడా జలుబు, మనకి బాడీ పెయిన్స్ వచ్చినా, జలుబు దగ్గు వచ్చినా మనం ఏం చేస్తాము, 3 రోజులు మెడిసిన్ వాడతాము, ఏదో ఒకటి టాబ్లెట్ సెటిజైన్ అట్లా. 4వ రోజు ఇంకా 5వ రోజు తగ్గకపోతే ఏం చేస్తారు, మనకి ఎంటాసిడ్స్ ఇస్తారు, ఎరిథ్రోమైసిన్ టాబ్లెట్స్ ఇస్తారు. లేదంటే దగ్గుకి అది ఉంది కదా, అదేంటది ఏదో టాబ్లెట్ పేరు ఉంది. ఇవి ఎక్కువ తీసుకోవడం వల్ల అవి యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడటం వల్ల తెల్ల రక్త కణాల సంఖ్య పడిపోతుంది. బాడీలో తెల్ల రక్త కణాల సంఖ్య పడిపోతుంది. ఎప్పుడైతే తెల్ల రక్త కణాల సంఖ్య పడిపోతుందో, మనలో కానీ ఇమ్యూనిటీ లేదనుకోండి, మనం ఇట్లా సప్లిమెంటేషన్స్ కానీ మంచి ఫుడ్ తీసుకోవట్లేదు అనుకోండి, తెల్ల రక్త కణాలు ఇంకా తగ్గిపోయి మనకి జలుబు దగ్గు ఇంకా ట్రిగ్గర్ అవుతుంది, ఇంకా పెరిగిపోతుంది అనమాట. అందుకని ఆస్ప్రిన్స్ ఇలాంటివి ఎక్కువ వాడకూడదు. అలాగే కొందరికి నాక్టర్నల్ ప్రాబ్లం ఉంటుంది. అంటే నాక్టర్నల్స్ అంటే గుడ్లగూబ నైట్ మేలుకుంటుంది తెలుసు కదా, బ్యాట్ నైట్ ఉంటుంది, వాటిని నాక్టర్నల్ యానిమల్స్ అంటారు. నాక్టర్నల్స్ అంటే నైట్ మేలుకునే వాళ్ళు. పిల్లలు కూడా చూడండి, కొందరు నైట్ ఎక్కువ మేలుకుంటారు, నాక్టర్నల్ అంటారు వాళ్ళని. అంటే స్లీప్ డిస్టర్బెన్స్ చేసుకునే వాళ్ళు. అర్థమైందా. గుడ్లగూబ అంటే ఆవులు కానీ బ్యాట్స్ కానీ వాటి జన్మే నైట్ ఎక్కువ తిరుగుతుంటాయి కదా, కళ్ళు ఇలా తెరుచుకొని. అలాగ గనక ఉంటే కామెడీ చేస్తుంటారు మాకు జనరల్ గా నాక్టర్నల్ అని. నైట్ ఎక్కువ మేల్కుంటారు, ఎందుకు, ఈ దగ్గు వల్ల. నాక్టర్నల్ లైఫ్ అయిపోతుంది అనమాట, వీళ్ళకి స్లీప్ సైకిల్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, ఇందా చెప్పా కదా, షార్ట్నెస్, బ్రీత్ ప్రాబ్లం ఉంటుంది, చెస్ట్ పెయిన్ వస్తుంది, వీజింగ్ అంటే ఇన్హేల్ ఎక్సేల్ చేసే క్రమంలో గురుగురు అని సౌండ్ రావటం, నిద్రపోయేటప్పుడు స్లీప్ సరిగా ఉండకపోవడం, బ్రీత్ అందకుండా దమ్ము తీసేయడం, అలాగే కాఫింగ్, ఎక్కువ దగ్గు రావడం, ఎక్కువ కోల్డ్ ఫ్లూస్ ఎక్కువ వస్తాయి అనమాట, జ్వరాలు, దగ్గులు, జలుబులు ఎక్కువ అటాక్ అవుతుంటాయి అనమాట వీళ్ళకి. అందుకని ఏం చేయాలి, కేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కేర్ అందరి గురించి కేర్ చేయాలి. ఎస్పెషల్లీ వీళ్ళని ఇంకా గాజు బొమ్మలా చూసుకోవాలి. ఎందుకంటే ప్రాపర్ డైట్ అండ్ న్యూట్రిషన్ ఇవ్వాలి, ఎనరోబిక్ ఎక్సర్సైజెస్ చేయాలి.
అంటే ఏంటి అంటే వీళ్ళని గాలిలో తిప్పకూడదు. చాలా మంది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేపిస్తారు వీళ్ళతోటి. అలానే మనము పార్కుల్లో లేదంటే బయట మంచు పడే టైంలో చేయకూడదు. ఇంట్లో కూర్చోబెట్టి ఎరోబిక్ అంటే గాలి ఉన్న ప్లేస్, ఎనరోబిక్ అంటే గాలి లేని ప్లేస్, అంటే క్లోజ్డ్ రూమ్స్ లో కానీ ఎక్కడైనా కూర్చోబెట్టి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయించడం కానీ ఇలాగ వీళ్ళకి బ్రీత్ అనేది కంట్రోల్డ్ గా అయ్యేటట్టు చేయాలి. అలాగే హిమోగ్లోబిన్ కౌంట్ పెరిగేటట్టు చూడాలి. హెచ్బి కౌంట్ అంటారు కదా, హెచ్బి కదా, హిమోగ్లోబిన్ కౌంట్ అంటారు కదా. బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ఈ హిమోగ్లోబిన్ కౌంట్ అనేది 12 నుంచి 14 వరకు ఉండాలి ఆడవాళ్ళకి, 15 వరకు ఉండొచ్చు మగవాళ్ళకి కదా. ఇలాగ మనము బ్లడ్ కౌంట్ అనేది ఇంప్రూవ్ అయ్యేటట్టు చూడాలి. వీళ్ళకి మనము యాజ్ ఎ పేరెంట్ గా కానీ లేదంటే మనకే ఎవరికన్నా ఆస్మా ప్రాబ్లం ఉన్నా లంగ్ ప్రాబ్లం ఉన్నా మనము దేనికి ట్రిగ్గర్ అవుతుందో ఐడెంటిఫై చేయాలి. మనం తీసుకున్న ఫుడ్ వల్ల మనకి ఏదైనా ఎక్కువ వీజింగ్ వచ్చింది అనుకోండి, ఆ ఫుడ్ ని అవాయిడ్ చేయాలి. అర్థమవుతుంది కదా. మనకి ఇష్టమైన ఫుడ్ ఐస్ క్రీమ్ తినడం ఇష్టము, కానీ నీకు ఐస్ క్రీమ్ ఎక్కువ తింటే ఎక్కువ ఫ్లమ్ వస్తుంది, ఎక్కువ నీకు లంగ్ ఇన్ఫెక్షన్ వస్తుంది. సో ఐస్ క్రీమ్ అవాయిడ్ చేయాలి, వన్స్ ఇన్ వైల్ తినడానికి ట్రై చేయాలి. అంటే ట్రిగ్గర్ అయ్యే వాటిని మనం కంట్రోల్ చేసుకోవాలన్నమాట. కొన్ని అలర్జీస్ నుంచి బయటపడేటట్టు అన్ని అలర్జీస్ అంటే కొందరికి స్ప్రే పడదు, కొందరికి అలాగే కొన్ని చెట్ల సువాసనలు పడవు, కొందరికి పూల వాసన కూడా పడదు. ఇలాంటివి ట్రిగ్గర్ ఏమైతే అవుతాయో అలర్జీన్స్ అన్ని కూడా వాటిని కూడా మనము కంట్రోల్ చేసుకోవాలంటున్నారు. మనం తీసుకునే ఆహారంలో మంచి డైట్ చూడండి, ఫ్రూట్స్ కానీ ఎక్కువ పసుపు, కర్క్యూమిన్ అంటారు, కర్క్యూమిన్ ప్రొడక్ట్స్ ఎక్కువ తీసుకోవాలి. ఓకేనా. మనకి కర్క్యూమిన్ దేంట్లో ఉంది చెప్పండి, ఇదొక సవాల్ అనమాట అందరి కోచెస్ కి. కర్క్యూమిన్ మన ప్రొడక్ట్స్ లో ఎక్కడుంది ఆలోచించి చెప్పండి, రేపు చెప్పండి. ఆ పసుపుకి సంబంధించిన కర్క్యూమిన్ అనే ప్రోడక్ట్ మన ప్రొడక్ట్స్ అన్నిట్లో దేంట్లో ఉంది. ఓకేనా. జింజర్ ఎక్కడుంది, ఆబ్వియస్లీ అఫ్రెష్ లో ఉంది. అవకాడో ఎక్కడుంది, మనమే క్వశ్చన్ చేసుకుందాం, ఒమేగా 3 ఫ్యాట్స్ లో ఉంది. ఫ్లాక్ సీడ్స్ ఒమేగా 3 ఫ్యాట్స్ లో ఉంది. స్ట్రాబెర్రీస్ అంటే ఫ్రూట్స్ అంటే యాంటీ ఆక్సిడెంట్స్, సెల్ యాక్టివేటర్ లో ఉంది. నట్స్ ప్రోటీన్ పౌడర్ లో ఉంది, ఫైబర్ లో ఉంది. దీన్ని ఏమంటారు, దానిమ్మ పండు, పొమగ్రనేట్ ఎక్కడుంది, సెల్ యాక్టివేటర్ లో ఉంది. గమనించండి, చూడండి. క్యాప్సికం ఎక్కడుంది, యాంటీ ఆక్సిడెంట్, నథింగ్ బట్ కలర్ ఫ్రూట్స్ అన్ని కూడా సెల్ యాక్టివేటర్. ఇవన్నీ చూసుకున్నారు కదా. పాలకూర సెల్ యాక్టివేటర్. ఈ పసుపు అనేది ఎక్కడుందో చూడండి, చూసి రేపు చెప్పండి. ఓకేనా. ఇవన్నీ కూడా మనం తీసుకునే ఫుడ్ తో పాటు మంచిగా మనము సప్లిమెంటేషన్ కానీ మనం తీసుకునే ఆహారంలో మంచి ఆహారం అంటే మంచి న్యూట్రిషన్ ఫుడ్ యాడ్ చేసుకుంటుంటే ఈజీగా మనకి వెయిట్ లాస్ తో పాటు అట్ ద సేమ్ టైం మనకి బాడీని ట్రిగ్గర్ చేసే కొన్ని రకాల ఇమ్యూనిటీ బూస్టర్స్ ని కూడా మనం వాడుకోవాలి. ప్రోటీన్ ఉంది, సోయా ప్రోటీన్ అంటే సోయా మొక్కల నుంచి తీస్తారు. ఫైటోన్యూట్రియంట్స్ ఏం చేస్తాయి, బాడీ మజిల్ ని స్ట్రాంగ్ చేస్తాయి. మజిల్ స్ట్రాంగ్ అయితే ఇందా చెప్పా కదా, మజిల్ వీక్ అయితే లోపల ఈ వాల్స్ అన్ని వీక్ అవుతాయని, మజిల్ స్ట్రాంగ్ అయితే ఆటోమేటిక్ గా మనకి ఈ విండ్ పైప్ ద్వారం కూడా మంచిగా స్ట్రాంగ్ గా ఉంటుంది, మ్యూకస్ ని ప్రొడక్షన్ చేయనిది అనమాట. ఈజీగా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఎక్కువ ఇన్హేలర్స్ వాడకుండా. అలాగే మల్టీవిటమిన్ రెగ్యులర్ గా తీసుకున్నారనుకోండి, ఇందా చెప్పిన ప్రతి ఫ్రూట్, ఈ మల్టీవిటమిన్ కూడా ఎగ్జాంపుల్ చెప్పొచ్చు దీంట్లో. వీటిలో మల్టీవిటమిన్ కూడా ఈ ఫ్రూట్స్ కి కానీ ఇక్కడ ఉండే ఆకుకూరలు కానీ దీనికి కానీ మల్టీవిటమిన్ కూడా ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే మల్టీవిటమిన్ లో 22 రకాల విటమిన్స్ ఉన్నాయి, 114 రకాల మినరల్స్, ఖనిజ లవణాలు ఉన్నాయి, అన్నిట్లో వైటమిన్స్ ఉన్నాయి, వైటమిన్ సి ఎక్కువ ఉంది, ఈ ఉంది. ఇవన్నీ ఏం చేస్తాయి, లంగ్స్ కి అలాగే గుండెకి ఊపిరితిత్తులకి వెళ్లే నాళాలని శుభ్రపరుస్తాయి అనమాట. అంటే ఏంటి, మనం రోజు బట్టలు తుక్కుంటాం కదా, సేమ్ అలాగే మన బాడీలో ఉండే రక్త నాళాలన్నింటినీ కూడా క్లీన్ చేస్తుంది మల్టీవిటమిన్ కానీ ఒమేగా 3 ఫ్యాట్, హెర్బల్ లైఫ్ లైన్ కానీ. అలాగే ఎలర్జీ నుంచి బయటపడేస్తుంది. చాలా మందికి ఎలర్జీ ఉన్న వాళ్ళకి మల్టీవిటమిన్ సెల్ యాక్టివేటర్ రెఫర్ చేస్తారు ఎవరైనా, ఎలో ప్లస్ ఒకటి. ఎందుకు, బ్రీత్ ప్రాబ్లం ఉంటే, ఈ జలుబు చేసినా దగ్గు వచ్చినా లేదంటే బ్రీత్ ప్రాబ్లం ఉన్నా ఈ వింటర్ సీజన్ లో ఎస్పెషల్లీ మల్టీవిటమిన్ సెల్ యాక్టివేటర్ అలో ప్లస్ మార్చిపోకూడదు. ఇంకా పెట్టుకుంటాము, ఇంకా మేము వాడతామంటే ప్రోబయోటిక్ ఫైబర్ కాంప్లెక్స్, ఇవన్నీ కూడా చాలా మంచిది. అలో కాన్సన్ట్రేట్ కూడా, ఎందుకంటే ఈ డైజెస్టివ్ ట్రాక్ అంతా కూడా చెప్పా కదా, విండ్ పైపు ఫుడ్ పైపు పక్క పక్కనే ఉంటాయి కాబట్టి డైజెషన్ కి యూజ్ చేసే ప్రతి సప్లిమెంట్ ని కూడా మనము దీనికి వాడుకోవచ్చు అనమాట. అందుకని మల్టీవైటమిన్ సప్లిమెంట్ అనేది ఎలర్జీ నుంచి బయటపడేస్తుంది, దమ్ము నుంచి, గుండెలో నెమ్ము చేసిన, మ్యూకస్ ఫార్మేషన్ జరిగిన వీటన్నిటి డిఫెన్స్ మెకానిజం ఇస్తుంది, అంటే పోరాడే శక్తిని ఇస్తుంది అనమాట. ఎప్పుడైతే ఇమ్యూనిటీ బాగా బూస్ట్ అవుతుందో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ బిల్డ్ అవుతాయి, అప్పుడు తెల్ల రక్త కణాల సంఖ్య అధికం అవుతుంది. అప్పుడు బయట నుంచి ఫారిన్ ఆర్గానిజం, ఫారిన్ మైక్రో ఆర్గానిజం కానీ, వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ, ఫారిన్ అంటే ఏంటి, అదర్ కదా, అదర్ కంట్రీ కదా, అంటే మన బాడీ ఒక కంట్రీ ఇండియా,
అదర్ కంట్రీలోంచి ఏది వెళ్ళినా, అంటే ఏ బ్యాక్టీరియా కానీ ఏ వైరస్ కానీ వెళ్ళినా మనకి తట్టుకునే శక్తి దేని వల్ల వస్తుంది అంటే ఇమ్యూనిటీ వల్ల వస్తుంది. ఆ ఇమ్యూనిటీ దేని వల్ల వస్తుంది అంటే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల వస్తుంది, జీవరక్షకాల వల్ల వస్తుంది. ఈ జీవరక్షకాలు ఎక్కడ దొరుకుతాయి? సెల్ యాక్టివేటర్ లో ఉంటాయి, మల్టీవైటమిన్ లో ఉంటాయి. అందుకని ఇవి రెగ్యులర్ గా తీసుకోవటం వల్ల ఎలర్జీ కూడా రాదండి. చాలా మందికి ఎలర్జీ ప్రాబ్లం ఉంటుంది. బూజు దులిపినా, లేదంటే దుప్పట్లు విదిలిచ్చినా, లేదంటే కొన్ని సోప్స్ కానీ కొన్ని పెర్ఫ్యూమ్స్ కానీ పడకపోవడం, ఈ ఎలర్జీ నుంచి కూడా బయటపడచ్చు అనమాట. అలాగే సెల్ యాక్టివేటర్ ఇందా చెప్పా కదా, ప్రతి ఫ్రూట్ లో ఉండే ఈ ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో దాంట్లో ఉండే ప్రతి విటమిన్స్ మినరల్స్ కలిపిందే సెల్ యాక్టివేటర్ అండి. సెల్ యాక్టివేటర్ లో ఏంటి? సెలెక్టెడ్ బొటానికల్ ప్రొడక్ట్స్ అనమాట. బొటానికల్ అంటే వృక్ష జాతికి సంబంధించినవి, హై న్యూట్రియంట్స్ అంటే అన్ని కలిసిన ఖనిజ లవణాలు కానీ పోషక విలువలు ఉన్న ఆహారం ఎక్కువ వస్తుంది. ఇందులో ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ ఉంటుంది, అది కూడా ప్లాంట్ బేస్డ్ ఆల్ఫా లిపోయిక్ యాసిడ్. ఈ ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ పని ఏంటి అంటే హైలీ యాంటీ ఆక్సిడెంట్ అనమాట. జీవరక్షకాలని అంటే తెల్ల రక్త కణాల సంఖ్య పెంచి మనిషి యొక్క ఏమంటారు ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది అనమాట. అందుకే చూడండి, ఎక్కువ సెల్ యాక్టివేటర్ వాడుతున్నా, ఎక్కువ న్యూట్రిషన్ తీసుకున్న వాళ్ళకి త్వరగా ఇమ్యూనిటీ చాలా హై ఉంటుంది. త్వరగా వీళ్ళకి జలుబు చేయటం, దగ్గు రావటం, గ్యాస్ పట్టేయటం ఇవి ఉండవు, నో డౌట్ ఉండవు. మనం రెగ్యులర్ గా 2 times షేక్స్ తీసుకుంటూ సప్లిమెంట్స్ ఆల్మోస్ట్ ఒక 3-4 సప్లిమెంట్స్ అయితే రెగ్యులర్ గా తీసుకోవాలి. సెల్ యాక్టివేటర్ వెయిట్ లాస్ కోసం అయితే సెల్యులాస్ యాడ్ చేసుకోవచ్చు. సెల్ యాక్టివేటర్ ఒకటి, మల్టీవిటమిన్ ఒకటి, omega-3 ఒకటి, ఈ 3 చాలా మేజర్ తెలుసా, అస్సలు మానకూడదు. ఇంకా నువ్వు వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ ప్రోగ్రామ్ అంటే నువ్వు అడిషనల్ గా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. నీకు షుగర్ ఉంది, ఫైబర్ యాడ్ చేసుకోవాలి. వెయిట్ లాస్ అవ్వాలి, సెల్యులాస్ హెర్బల్ కంట్రోల్ యాడ్ చేసుకోవాలి. వెయిట్ గెయిన్ అవ్వాలి, అలో ప్లస్ అలో కాన్సన్ట్రేట్ యాడ్ చేసుకోవచ్చు. ఫైబర్ ఆకలేయటానికి ఫైబర్, డైనోషేక్ యాడ్ చేసుకోవచ్చు. అది నీ కన్సిస్టెన్సీని బట్టి. కానీ మేజర్ గా తీసుకోవాల్సింది అయితే మల్టీవిటమిన్, సెల్ యాక్టివేటర్, omega-3 అనేది మన దైనందిన జీవితంలో కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. బాడీ హెల్తీగా ఉండాలన్నా, వెల్ బీయింగ్ గా డెవలప్ అవ్వాలన్నా, హెల్తీ ఏజింగ్ ఉండాలన్నా, అలాగే కొన్ని రకాల టాక్సిన్స్ బాడీలో ఉన్న విషపూరిత టాక్సిన్స్ అనేవి బయటికి వెళ్ళాలన్నా, అలాగే న్యూట్రియంట్స్ అబ్జార్బ్ అవ్వాలన్నా, తీసుకున్న ఫుడ్ యొక్క విలువలు ఏవైతే పోషణ విలువలు ఉంటాయో అవి రక్తంలోకి శోషణ జరగాలన్నా కూడా సెల్ యాక్టివేటర్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేది అఫ్రెష్ లో జింజర్ ఉంది, సిన్నమన్ ఉంది. ఈ టైంలో ఎక్కువ జింజర్, సిన్నమన్, తులసి చాలా మేజర్ గా తీసుకోండి. ఎందుకంటే మనకి ట్రిగ్గర్ చేయకుండా ఉంటుంది. జింజర్ అనేది చాలా యాంటీ ఆక్సిడెంట్ కదా. అలాగే సిన్నమన్ చెక్క అంటారు కదా, లవంగం చెక్క అంటారు. ఈ చెక్క కూడా ఏంటి అంటే బాడీ లంగ్ ని బాగా ప్యూరిఫై చేస్తుంది అనమాట. అలాగే ఇంకా తులసి గురించి చెప్పక్కర్లేదు, మనకి దేవుడితో సమానం కదా, దైవత్వపు మొక్క అనమాట అది. తులసి నుంచి వచ్చే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా, తులసి వేర్లు, తులసి ఆకులు, తులసి పూలు, తులసి గింజలు, ఎవ్రీథింగ్ కమింగ్ ఫ్రమ్ తులసి ఈజ్ వెరీ బెనిఫిషియల్ టు ద బాడీ అనమాట. టాక్సిన్స్ బాడీలో ఉన్న కొవ్వు కరగాలన్నా, వెయిట్ మేనేజ్ అవ్వాలన్నా, అన్నెసెసరీగా ఉన్న బాడీలో ఉన్న వేస్ట్ బయటికి వెళ్ళాలన్నా కూడా అఫ్రెష్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి హెర్బల్ లైఫ్ లైన్. ఇందులో మంచి అమినో యాసిడ్స్ EPA, DHA ఉంటాయి. రెండు కూడా గుండె పనితీరుని కానీ, లంగ్స్ యొక్క పనితీరు కానీ, ఇందా చెప్పాను ఆర్టరీస్, వీన్స్, చెడు రక్తాన్ని మంచి రక్తాన్ని క్యారీ చేసే వాటిని క్లీన్ గా మనం ఇల్లు చిమ్ముకుని, ఇల్లు తుడుచుకుంటే, మాప్ పెట్టుకుంటే ఎంత క్లీన్ గా అద్దంలా పెట్టుకుంటామో అంత క్లీన్ గా చేస్తుంది omega-3 ఫ్యాట్స్ అనేవి. omega-3 ఫ్యాట్స్ అనేవి మీకు ఫిషెస్ లో కూడా దొరుకుతాయి, కానీ ఇది చాలా కాస్ట్లీయెస్ట్ ఫిష్ నుంచి తీస్తారు కాబట్టి ఇవి రెగ్యులర్ గా యాడ్ చేసుకోండి. నాన్ వెజిటేరియన్స్ మేము ఫిష్ తింటున్నాం అన్నా కూడా మీ గుండె పనితీరు, ఫిష్ అంటే ఫిష్ ఒక్కటి తినరు కదా, దాన్ని ఆయిల్లో ఏదో చేసే తింటారు కదా. సో దాంతో పాటు ఇది కూడా తీసుకుంటే బ్లడ్ క్లాట్స్ రావు, కొలెస్ట్రాల్ పెరగదు, అలాగే ట్రైగ్లిజరైడ్స్ రావు, HDL మంచిగా పెరుగుతుంది, LDL తగ్గుతుంది, గుండె పనితీరు బాగుంటుంది అనమాట. ఎక్కువ పిల్లల్లో ఈ డైనోషేక్ ఎక్కువ ఇవ్వటం వల్ల ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. చాలా మంది పిల్లల్లో ఈ ఆస్మా ప్రాబ్లం, లంగ్ ప్రాబ్లమ్, దగ్గు, ఎందుకంటే వాళ్ళు ఏదైనా స్వీట్ అడిగినా, వాళ్ళు ఏదైనా చాక్లెట్ అడిగినా ఒక రోజు తిడతాం, 2 రోజులు తిడతాం. మనకి బాధ అనిపిస్తుంది కదా, పేరెంట్స్ కదా, వాళ్ళు చెడిపోవడానికైనా మనమే కారణం అవుతాం. అబ్బా పోనీలే, వీడి నోరు ముయించాలంటే చాక్లెట్, మొబైల్ ఇస్తాం కదా, ఇలా మనమే కొన్ని ట్రిగ్గర్ చేస్తాము. అలాంటప్పుడు డైనోషేక్ ఇవ్వండి. డైనోషేక్ చాలా మంది పాలలో కలుపుకోలేక తింటారు, తిన్నా కూడా ఏం కాదు, మంచిగా బాడీకి విటమిన్స్, మినరల్స్ అందుతాయి, బోన్ హెల్త్ బాగుంటుంది, స్ట్రెంగ్త్ పెరుగుతుంది, ఇవన్నీ ఇమ్యూనిటీ కూడా చాలా బూస్ట్ అవుతుంది అనమాట. ఈ సీజన్ లో కంపల్సరీ ఈ టాపిక్ ప్రతి ఒక్కళ్ళు తెలుసుకొని ఉండాలి. అవేర్నెస్ అయితే తీసుకోండి. లైవ్ వెల్నెస్ క్లబ్ నుంచి ప్రతి ఒక్కళ్ళు ATM కాల్లో జాయిన్ అవ్వండి. మాక్సిమం వీడియోస్ ఆన్ చేసుకొని మీ వర్క్ లో ఉన్నా కూడా, ఇక్కడ చూడండి సౌజన్య మేడం వంట చేసుకుంటున్నారు పసుపు డబ్బా పట్టుకొని, బట్ షీఈ్ ఇన్ ద క్లాస్ కదా. నిజంగా ఇలాంటి వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఇక్కడ హబీబా మేడం కూడా కిచెన్ లో ఉన్నారు, బట్ షీఈ్ లిజనింగ్, ఎంతో కొంత వింటున్నారు.
ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ చాలా మంది అది పనిగా కూర్చొని చేసుకుంటున్నారు. దట్ ఈస్ వండర్ఫుల్ థింగ్. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ పనులు ఉంటూ కూడా దే ఆర్ లిజనింగ్ ద టాపిక్. అంటే ఎంతో కొంత విని 10 మాటలు ఒక్క మాట బాడీలోకి వెళ్ళినా మైండ్ లోకి వెళ్ళినా దే విల్ ఇంప్లిమెంట్ కదా. నిజంగా వండర్ఫుల్ విమెన్, వండర్ఫుల్ మెన్, వండర్ఫుల్ కిడ్స్ అన్నమాట. దట్ ఈస్ హెర్బలైఫ్, దట్ ఈస్ లైవ్ వెల్నెస్ క్లబ్. బ్యాక్ టు ఎంస్. ఎక్సలెంట్ మేడం, టాపిక్ అయితే అమేజింగ్ గా ఉంది. నాకు 39 ఇయర్స్ అయితే ఇప్పుడు దాకా డౌట్ రాలేదు మీ వాయిస్ ఎక్కడి నుంచి వస్తుందా అని. ఈ రోజు ఆలోచించుకుంటాను నిజంగా మాట ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో ఎంత మంచి వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ కదా మేడం ఈ రోజు అందించారు మనకి. ఆస్తమా ఏదో చిన్న టాపిక్ అనుకున్నాను, అసలు నాన్ స్టాప్ గా 45 minutes ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మనందరం అన్మ్యూట్ చేసుకొని థ్యాంక్స్ చెప్పుకుందామా? థ్యాంక్ యూ మేడం. Thank you so much, madam. Thank you, Thank you, madam. చెప్పారు. Thank you, madam. Thank you, madam. Thank you so much, madam. Thank you so much, Thank you, madam. Thank you so much. Thank you so much, madam. Thank you so much, Manju madam. Thank you. Thank you మేడం.